హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ హంటర్. మనం వచ్చేసి ఫ్లోట్ అనేది ఏ విధంగా రెడీ చేయాలని చెప్తా. ఫ్లోట్ అనేది ఫిషింగ్కి యూజ్ చేసేది ఫ్రెండ్స్. ఫిషింగ్ బెండ్ మనం ఊళ్ళలో అయితే ఎక్కువ సొప్ప బెండ్ కట్టుకుంటాం, నెమలి బెండ్ ఒకటే కట్టుకుంటాం. కానీ ఫిషెస్ స్టిక్కును త్రిబుల్ హుక్కు ఏ విధంగా ఫ్లోట్ అనేది కట్టుకోవాలనేది చూపెడతా. ఫ్లోట్ అనేది వచ్చేసి మనం ఉదయం ఫ్లోట్ అనుకున్నారు, మరి నెమలి బెండ్ సొప్ప బెండ్ మనం కట్టుకోవచ్చు. కానీ డ్యామ్లలో వాటిలలో త్రిబుల్ హుక్కు కొంచెం ఎక్కువ హైట్ ఉంటుంది కాబట్టి దానికి ఈ విధంగానైతే త్రిబుల్ హుక్ను కట్టుకోవాలి ఫ్రెండ్స్. త్రిబుల్ హుక్ కట్టుకోవడానికి ఈ విధమైన బెండు అనేది కట్టుకుంటాం. దీన్ని వచ్చేసి 3 తీసుకోవాలి. 3 వచ్చేసి ఈక్వల్గా తీసుకోవాలి. మినిమం ఒక్కొక్కటి ఫీట్నర ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఏ విధమైన పిండిని యూజ్ చేస్తుంటాము, ఏ విధమైన హుక్ను యూజ్ చేస్తుంటాము, దాని సైజుని బట్టి మనం అనేది నెమలి బెండ్లు అనేది తీసుకోవాలా. నెమలి బెండ్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని అయితే ఈ విధంగా ఒకే విధంగా సమానంగా ఉండే విధంగానైతే పెట్టుకొని మనం టేప్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. టేప్ వేసుకుంటే నార్మల్గా మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బెండ్లు అనేది అవి వచ్చేసి నెమలి ఈకలు అనేది ఎటు పోకుండా ఉండడానికి మనం టేప్ అనేది ఒకటే విధంగా ఉండే విధంగా ఈ విధంగానైతే టేప్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని నార్మల్గా సమానంగా ఉండే విధంగా చూసుకొని టేప్ వేసుకొని ఆ టేప్ని కట్ చేసుకోవాలి. నార్మల్గా ఇది అయితే టెంపరీవేర్కి వేసేదే, మళ్ళీ తీసేయచ్చు, లేకపోతే దాని మీదకి వెళ్ళి వేరే కలర్ని అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో కొంచెం కూడా ఇంకొకటి కొంచెం ముందుగానే వేద్దాం మనకు. ఎందుకంటే కట్టుకునేటప్పుడు దారం అనేది స్టడీగా ఉండడానికి, ఇవనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి టేప్ అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్లూట్ ఈ విధంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. సేమ్ రొటీన్గా కట్ చేసుకుని ఒక లైన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. లైన్ను తీసుకోవాలి. నార్మల్గా దీన్ని పిండి దారం అంటారు, లైన్ దారం అంటారు. అదైతే సన్నది తీసుకోవాలి. సన్నది తీసుకొని ఈ విధంగా చిన్నగా ఒక ఇంచు మందమన్నా, ఇంచుకు తక్కువనైనా హాఫ్ ఇంచ్ అయినా ఈ విధంగా డబ్బులు తీసుకొని డబ్బులకి ఈ విధంగా 3 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 3 వేసుకొని లాస్ట్కు చివర అనేది ఎంత ఉందో దాన్ని కూడా అంతే కట్ చేసుకోవాలి. దీని సైజ్ చూసుకొని ఇంత కట్ చేసుకొని ఆ కార్నర్ అయితే నేనైతే 3 వేసుకుంటున్నాను. 3 వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటా. మీరు 3 వేసుకున్నాకైనా కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకున్నాకనైనా 3 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా 3 వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. దాన్ని కటింగ్ చేసుకొని 2 సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. సేమ్ అటు బి సేమ్ రొటీన్గానే మళ్ళీ 3 వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 3 వేసుకొని ఇటు అటు కార్నర్ 2 దిక్కుల మళ్ళీ 3 వేసుకొని ఇగో చూపినట్టు ఈ విధంగా బెండుకు అనేది ఈ విధంగా అటు సైడు ఇటు సైడు 2 సైడ్ల ఒక్కొక్కటి ఇగో ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా పెట్టుకోవాలి. రొటీన్గా ఫోన్లో చూపెట్టిన విధంగానే కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసి మిగిలిన లైన్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా దాని ఎడ్జ్ పొంటి వచ్చే విధంగానైతే కొంచెం టైట్, ఎటు ఊడిపోకుండా ఎడ్జ్ పొంటి వచ్చే విధంగా ఇదో ఇలా చూపెట్టిన విధంగానైతే మీరు కట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్కి ఒక నాట్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలా. కొంచెం టైట్గా ఈ విధంగా వేసుకున్నాం అనుకో ఫిక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ ఇంకొకటి అదే విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని టైట్ లాక్కున్నాం అనుకో ఇక ఫిక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఈ 2 చివర వచ్చేసింది. ఆ చివర అనేది ఆ విధంగానే ఉండే విధంగా నేను వేసిన కదా, ఇగో దీన్ని 2 కలిపి 3 వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 వేసుకుంటే ఇక్కడ దీని పని అయిపోయినట్టే ఫ్రెండ్స్. దీని పని అయిపోయినట్టే. 2 వేసుకున్న తర్వాత ఈ విధంగా చివర్లు ఉంటాయి. ఆ 2 చివర్లని మనం లైటర్తోని జాగ్రత్తగా కాల్చుకోవాలి. కొంచెం ఎక్కువనే ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఫుల్గా కట్ చేసుకున్నాం అనుకో అది ఊసిపోతుంది ఫ్రెండ్స్, మనం ఫిషింగ్ లాగేటప్పుడు ఇది. అందుకేనైతే ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత ఇక దీనికి చివర్లో అనేది ఈ విధంగా లైట్గా టేప్ అనేది ఒక స్టెప్ అనేది వేసుకోవాలి. ఇగో నార్మల్ నేను చూపెట్టిన విధంగా ఈ విధంగా స్టెప్ అనేది టేప్ చుట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి కార్నర్కి వేసుకున్న తర్వాత ఇంకొకటి దానికంటే కొంచెం పైకి ఇంకొకటి మనం ముళ్ళు వేసినాం కదా ఫ్రెండ్స్, నాట్లు. ఆ నాట్ల కాడ ఈ విధంగా నాట్ల కాడ కూడా ఒక స్టెప్ టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్టెప్ అంటే ఒక వరుస టేప్ వేసుకున్నాం అనుకో కొంచెం టైట్గా ఉండడానికి వీలుంటుంది. ఈ విధంగానైతే వేసుకోండి. మీకు వీలైనంత 1-2 వరుసలు వేసుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్.
ఈ నాట్ అనేది కొంచెం ఫిక్స్డ్ ఉండే విధంగా చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా ఉందో. నార్మల్గా ఇంకా ఫేక్కి తీసుకొని దానిపైనకి వెళ్ళి మనం కట్టిన లైన్ మీదకి వెళ్ళి ఈ విధంగా లైట్ చేసుకున్నాం అనుకో టైట్గా ఫిక్స్గా ఉంటుంది అన్నట్టు, ఊడిపోవడం కూడా జరగదు, మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. మళ్ళీ తయారు చేసుకోవడానికి వీలు ఉండకుండా. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన దాని మీకు నేను చెప్పినాక టెంపరరీ వేసుకున్న దాని మీకు గ్రీన్ కలర్ టేప్ ఉంటే దాని ఉంటే దీన్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకో, పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకో సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో వరుస పైన రెడ్ ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కళ్ళకు రెడ్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది కాబట్టి మనం ఎక్కువ ఫ్లాట్గా అనేది ఇదే ఎక్కువ యూజ్ చేసుకుంటాం, రెడ్ కలర్ది అనేది. దీన్ని వచ్చేసి ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉండే విధంగా కూడా మనం టేప్ను వేసుకుంటే బాగుంటుంది. ఫిషింగ్ వేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా కనబడుతుంది, అందుకే రెడ్ని ఎక్కువ యూజ్ చేస్తారు, రెడ్ ఆర్ బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగానైతే వేసుకోవాలా. అదేవిధంగా సేమ్ మళ్ళీ గ్రీన్ కలర్ టేప్ కింద మళ్ళీ ఒకటి ఈ విధంగా రెడ్ అనేది చుట్టుకోవాలి. రెడ్ అనేది ఈ విధంగా చుట్టుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ ఒక స్టెప్ వేసుకోవాలి, గ్రీన్ కూడా. ఫ్రెండ్స్ మనకు నచ్చితే ఇంకా కొన్ని లైన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చూపినట్టుగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత అయిపోతుంది ఫ్రెండ్స్, ఫ్లోట్ పని అయిపోతుంది. ఫ్లూట్ అంటారు, ఫ్లూట్ పని అయిపోయి ఉంటుంది, బెండు పని. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.